అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచేందుకు వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. 11వ తేదీన 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టారన్నారు. 12వ తేదీన సత్యవర్ధన్తో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లో కేసుతో సంబంధం లేదన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. అంతకుముందు వంశీతో ములాఖత్కు వంశీ భార్య పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని జైలు వద్దకు చేరుకున్నారు. అరగంట సేపు వేచి ఉన్నా అనుమతించకపోవడంతో జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అరగంట తర్వాత జైలు సిబ్బంది వారిని ములాఖత్కు లోపలికి అనుమతించారు. వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే, పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడరు అలాగే ఆ మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు. నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను. అయ్యా, నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా, కిరాతకంగా, దుర్మార్గంగా చట్టాలని తొంగలోకి తొక్కి, మానవ హక్కుల్ని తొంగలోకి తొక్కి, తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను. ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడతాను.